గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ నిలిచిపోయింది. 14 బ్యాలెట్ ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. పెన్సిల్ గీతలు ఉన్న 14 బ్యాలెట్ పేపర్స్ ను చెల్లనివిగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ కార్పొరేటర్లు దాడికి దిగారు. దీంతో టీడీపీ నేతల దాడిని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రతిఘటించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు కూడా కమిషనర్ పై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమకే అనుకూలంగా వ్యవహరించాలని కమిషనర్ పై ఒత్తిడి చేస్తున్నారు. 14 బ్యాలెట్ పేపర్లను ఇన్వాలిడ్ గా ప్రకటించిన తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలని కోరుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. చెప్పండి, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఒప్పుకున్నారా అధికారులు ఈ 14 ఓట్లను ఇన్వాలిడ్ గా ప్రకటించడానికి? బిందు, కౌంటింగ్ సెంటర్లో ఏం జరిగిందనేది ఇంకా స్పష్టత లేదు. కౌంటింగ్ నిలిచిపోయినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా జీవీఎంసీ కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై ఒకసారి మనం చూడొచ్చు. డిప్యూటీ మేయర్ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్లు అలాగే కార్పొరేటర్లంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అన్యాయం జరిగింది, బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయి, వాటిని ఇన్వాలిడ్ గా ప్రకటించాలి, ఎన్నికల నిబంధనలు పాటించాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. లోపల తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై దాడి చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను అడ్డుకుని ఎక్కడ కూడా నిరసన తెలియజేయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. బాణాల శ్రీనివాస్ ఫ్లోర్ లీడర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం జరిగింది అసలు? ఆల్రెడీ ఇది ఎలక్షన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. చాలా చక్కగా జరుగుతున్న టైంలో తెలుగుదేశం వారు 14 మంది ఇన్వాలిడ్ ఓట్లు వేశారు. అది ఇన్వాలిడ్ ఓట్లు అవక్త కార్పొరేటర్ వేయడం వల్ల అది ఇన్వాలిడ్ చేయమని మేము కోరాము. మా స్టాండింగ్ కమిటీ వాళ్ళ అధికార దర్పంతో ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మరి ఆ కూటమి అధినేతలు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఉన్న అక్రమాలకి అన్యాయంగా ఈరోజు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాలెట్లు తీయకుండా లెక్కేయకుండా కమిషనర్ దౌర్జన్యం పూర్తిగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయబద్ధంగా వైఎస్ఆర్సీపీ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ గెలిచారు, దాన్ని అన్యాయంగా గెలిచినట్టు చేశారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళందరూ ఇక్కడే ఉండి కమిషనర్ని కలెక్టర్తో అందరితో కూడా చేస్తారు. దయచేసి వాళ్ళు ఈ ఆకృత్యాన్ని చేశారు కాబట్టి మేమైతే నిరసన తెలియజేస్తాం. చాలా అన్యాయంగా జరిగింది, చాలా అమానుషంగా జరిగింది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం. గ్రేటర్ విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్జన్యాలు లేవు. ఇప్పుడు స్వయాన ఒక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ 14 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఆ 14 ఇన్వాలిడ్ ఓట్లు కూడా కౌంటింగ్ పరిగణలోకి తీసుకొని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. 14 ఇన్వాలిడ్ ఓట్లని పక్కన పెడితే కూటమి 10 సభ్యులు కూడా 10కి గెలిచినట్టుగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. కానీ కూటమి సభ్యులు ఓటమి చెందారు. 14 ఇన్వాలిడ్ ఓట్లని అవి పక్కన పెడితే కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 మంది సభ్యులు కూడా ఈవేళ గెలవడం జరిగింది. కాబట్టి 100% ఈవేళ 10 మంది కూటమి సభ్యులు కూడా ఓడిపోయారు, 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే గెలిచారు. ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్లు 14 ఉన్నాయి. ఎక్కడ కూడా పేపర్ మీద ఎటువంటి టిక్కు ఉండకూడదు. అటువంటిది వాళ్ళు కోడ్ పెట్టుకొని 14 మంది భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకున్నారు కూటమి. అందువల్ల 10 మంది కూడా కూటమి సభ్యులు గెలిచినట్టుగా కమిషనర్ ప్రకటించాడు. ఇది చట్ట విరుద్ధం. తప్పకుండా మళ్ళీ రీకౌంటింగ్ చేయాలి. 14 ఇన్వాలిడ్ ఓట్లు కూడా ఇన్వాలిడ్ చేసి కౌంటింగ్ చేసినట్లయితే పోలీసుల తీరు కూడా చాలా దౌర్జన్యంగా ఉంది. ఈ కూటమి ఆదేశాల మేరకు లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి అభ్యర్థులు అందరూ లోపల ఉంటే మమ్మల్ని ఇక్కడ బయట తోసేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి చెందినటువంటి వాళ్ళందరూ లోపల ఉన్నారు, మమ్మల్ని మాత్రం బయట తోయడం చాలా దుర్మార్గమైన చర్యలు. కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఏ విధంగా చూడాలి కూటమి నేతల తీరు? అక్కడ పోలింగ్ స్టేషన్లో ముందునే పెట్టారు. అక్కడ ఒక పెన్ను కానీ
ఒక పెన్ను కానీ ఫోన్ కానీ అలౌడ్ లేదన్నారు. అలాంటిది 14 ఓట్ల మీద వాళ్ళు మార్కింగ్ అనేది చేసుకున్నారు. ఎలాగా నిబంధనలు ఉన్నాయి అక్కడ, అలాగే చట్టంలో కూడా రాసింది ఒక పెన్ అలౌడ్ లేదు అని. అయినా ఎలా పెన్నులు వెళ్ళాయి వాళ్ళకి? అంటే వాళ్ళకి మేము గెలుస్తా ఉన్న భయం పట్టుకుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాకు చట్టరీత్యా మాకు న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం. చెప్పండి, లోపల అసలు ఏం జరిగింది? మీరు పెట్టిన అభ్యంతరం ఏంటి? ఈరోజు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అవసర కూటమి ప్రభుత్వానికి అసలు మెజార్టీ లేకుండా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాళ్ళందరినీ కూడా అక్రమంగా కొనుగోలు చేసి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వారిని అందరం కూడా కొనడం జరిగింది. వారికి కూడా లోపల ఒక పాపభీతి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద ఏదైతే గెలిచారో మేము కొన్ని ఓట్లైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు వేయాలనే ఆలోచనతోనే వాళ్ళు వెళ్తారని వాళ్ళు కూడా దండించి వాళ్ళకు కలర్ పెన్షన్లు అవి ఇవ్వడం, ఒక దాదాపు 14 కలర్ పెన్షన్స్లు వాళ్ళకి ఇచ్చి 14 మంది కూడా ఓట్లు వేయడం జరిగింది. అవన్నీ కూడా ఇన్వాల్వ్డ్ అయ్యాయి. ఇన్వాల్వ్డ్ ఓట్లు కూడా వారు కమిషనర్ గారు చట్టబద్ధంగా అయితే ఇన్వాల్వ్డ్ ఓట్లని కౌంట్ చేయకూడదు, అయినా 3వ రౌండ్ ముగియక ముందే క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకొక రౌండ్ ముగిసి ఇంకా రౌండ్ కొనసాగుతుంది. ఈ రౌండ్ ఉండగానే డిక్లేర్ చేసి ఇచ్చారు. దాదాపు ఇప్పుడు చూడండి, ఇది మున్సిపల్ చట్టం. ఈ యాక్ట్లో ఏమైతే రాసిందో ఇఫ్ ఇట్ బేర్ ఎనీ మార్క్ ఆర్ రైటింగ్ బై విచ్ ద వాటర్ కెన్ బి ఐడెంటిఫైడ్ అని చెప్పారు. చట్టంలో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కమిషనర్ చర్యలు లేవు. ఇన్వాలిడ్ చేస్తే కానీ ఆ ఇన్వాలిడ్ చేస్తే ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ 10కి 10 గెలుచుకుంటుందో, ఏదైతే కర్నూలులో గెలిచిందో, ఏదైతే విజయవాడలో గెలిచిందో, ఈ రకంగా గెలుచుకుంటే ఇక్కడున్న పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో అత్యధిక ధనాన్ని దాదాపు 3 కోట్లు వెచ్చించి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులకి అలాగే అధికారం ఏ డబ్బులు ఇచ్చినా కూడా కొంత పాపభీతి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ మీద గెలిచామని వాళ్ళు ఓట్లు వేస్తారని అభద్రతా భావంతో వారందరికీ కూడా వాళ్ళు నమ్మకుండా ఒక కోడ్కి ఒక పెన్సిల్స్ అయ్యి ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా చట్ట వ్యతిరేకం. అవి అలాంటి ఓట్లు చెల్లుబాటు కావు. ఆ ఓట్లని మేము ఇన్వాల్వ్ చేసి మిగతా కౌంటింగ్ చేయమని న్యాయబద్ధంగా అడుగుతుంటే మమ్మల్ని పోలీసులందరూ కూడా ఈ రకంగా దుర్మార్గంగా మమ్మల్ని అడ్డుకొని ఈరోజు కమిషనర్ అయితే ఇలాంటి కమిషనరు నాకు ఊహ తెలిసి ఎప్పుడు కూడా ఈ జీవీఎంసీ పాలక వర్గంలో లేరు. ఈ కౌన్సిల్ ఇలాంటి కౌన్సిల్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ అవతలవాడికి అమ్ముడిపోయారు ఈ కౌన్సిల్ అయితే ఈ కూటమికి ఇది తగదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తారు.